వెల్కమ్ టు ప్రజా టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయులు. కడియాల లలిత్ సాగర్కు టైమ్స్ ఐకానిక్ ఆఫ్ హెల్త్ కేర్ అవార్డు. కిడ్నీ సర్జరీగా ఏపీలో టాప్ 5గా నిలిచిన వైద్యుడు లలిత్ సాగర్కి కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా అవార్డు. వివరాలకు వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యూరియాలజీ వైద్య విభాగ సేవలు అందించడంలో టాప్ 5 కిడ్నీ సర్జరీగా కడియాల లలిత్ సాగర్ నిలిచారు. ఇందుకు గాను టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే టైమ్స్ ఐకానిక్ ఆఫ్ హెల్త్ కేర్ అవార్డును కడియాల లలిత్ సాగర్ దక్కించుకున్నారు. విశాఖపట్నంలో శనివారం రాత్రి జరిగిన టైమ్స్ మెగా కార్యక్రమంలో ఆయన ఈ అవార్డు కేంద్ర మంత్రి విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా అందుకున్నారు. ఐకానిక్ లీడర్ హెల్త్ కేర్ పేరిట అత్యుత్తమ వైద్య సేవలు అందించిన వైద్యులకు టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రతి ఏటా ప్రభావితులకు ఎంపిక చేసి ఈ అవార్డును అందజేస్తుంది. ఇందులో భాగంగా టైమ్స్ ఐకానిక్ హెల్త్ కేర్ 2025ను కిడ్నీ యూరియాలజీ సర్జరీ కడియాల లలిత్ సాగర్గా అందుకున్నారు. ఈ అవార్డు అందుకునేది యూరియాలజీ వైద్య విభాగం పట్ల ఆయన అంకితభావం, నైపుణ్యం, నిబద్ధత గుర్తింపుగా చెప్పుకోవచ్చు. వైద్య రంగంలో ప్రముఖ కిడ్నీ సర్జరీగా సేవలు అందించడంలో నాణ్యతను మెరుగుపరచడానికి డాక్టర్ కడియాల లలిత్ సాగర్ చేసిన ప్రయత్నాలు ప్రశంసనీయంగా నిలిచాయి. అవార్డు స్వీకరించిన డాక్టర్ కడియాల లలిత్ సాగర్ మీడియాతో మాట్లాడుతూ పలువురు వైద్య ప్రముఖుల సమీక్షల్లో టైమ్స్ ఐకానిక్ హెల్త్ కేర్ అవార్డును కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా అందుకోవడం పట్ల తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం హయాంలో వైద్యులకు తగిన ప్రోత్సాహం కల్పించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి మంచి వాతావరణం ఏర్పరిచిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లలిత్ సాగర్ సతీమణి, దర్శి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.